సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. భారత మహిళా లోకానికి ఈ రోజున చరిత్రలో నిలిచిపోయే రోజు. ఒక భారత మహిళగా ఈ బిల్లును చూసి నేను గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. మహిళలు దాస్య శృంఖలాలనే ఒక అసమానత్వపు గోడలు పగలకొట్టే రోజు ఈరోజు. ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందో ఈరోజు. కొంత ఆలస్యమైనప్పటికీ, అంటే చట్టసభల్లో ఉన్న ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయడానికి దాదాపు 75 years పట్టింది. అంతేకాదు సొసైటీ ఇదంతా యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా కాలం పట్టింది. ఈ రోజున చూస్తే దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మహిళలందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. అరిస్టాటిల్ ఆయన ఒక మాట అంటారు, మోడెస్ట్ సైలెన్స్ ఈజ్ ఉమెన్స్ క్రౌన్ అని. మహిళలు సైలెంట్గా ఉండాలని. కానీ ఇంతవరకు మనం మహిళలు సైలెంట్గా ఉండాలని భారతదేశంలో కూడా భావిస్తూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ నుంచి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అంటే మహిళలు అభివృద్ధి ఫలాలు అందుకునే జస్ట్ వాళ్ళు అందుకుంటూ ఉంటారు, వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్లా కాకుండా ఈ రోజున మహిళకి నిజమైన సాధికారత. వీ వెంట్ ఇన్ టు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. మహిళలే చోదక శక్తిగా ముందుకు తీసుకెళ్లే ఇది వ్యవస్థ రాబోతుంది. ఇప్పుడు ఈ రోజు బిల్లు ఆమోదించినా సరే, ఈ రోజు కాకపోయినా వచ్చే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనం అద్భుతమైన ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ భారతదేశంలో చూడొచ్చు. అసలు మహిళలే రాజకీయ నాయకులుగా, మహిళలే పొలిటికల్ లీడర్స్గా దాదాపు 30-40% మంది మనకి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఉంటే అంతకంటే గొప్ప విషయం ఏముంది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళ యాక్యుమెన్షిప్ కానీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ అవేర్నెస్, రాజకీయపరమైన చైతన్యం మహిళల్లో రాబోతుంది. మనం చూస్తే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీలో, అంటే అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆల్రెడీ మహిళలు చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు ఇది సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్లో కానుందనమాట. ఇది నిజంగా చారిత్రాత్మక ఘటన అని చెప్పొచ్చు. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారతదేశం కంటే మెరుగ్గా మహిళల పార్టిసిపేషన్ ఉంది. స్వీడన్లో ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, అక్కడైతే జెండర్ ఈక్వాలిటీకి సపరేట్ మినిస్ట్రీ ఉంది. జెండర్ ఈక్వాలిటీ ప్రత్యేకమైన మినిస్ట్రీ ఉందన్నమాట. మనం చాలా ఇండెక్స్లో పొలిటికల్ ఎంపవర్మెంట్లో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు రాజకీయపరమైన చైతన్యం అనేది మహిళకి రాబోతోంది. అసలు 81వ రాజ్యాంగ సవరణ బిల్లు కావచ్చు, 108వ రాజ్యాంగ సవరణ బిల్లు కావచ్చు, ఇవన్నీ పాస్ కాలేదు. దాదాపు 26-27 సంవత్సరాల నుంచి ఈ బిల్లు కోసం మనం ఎదురు చూస్తున్నాం. బిల్లు ఎప్పుడు పాస్ అవుద్దని. ప్రతి గవర్నమెంట్ మహిళల కోసం చేస్తామని చెప్తున్నాయి. కానీ ఈసారి మాత్రం ఆ బిల్లు ఒక సర్ప్రైజ్. చాలామంది ఊహించారు, కానీ చాలా సీక్రెట్గా ఈ బిల్లుని ఎటువంటి గొడవ లేకుండా ప్రవేశపెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ పార్టీస్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ బిల్లు పాస్ అవుతుంది. అయితే దీనిలో కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి. ఆ రొటేషన్ పద్ధతి, ఏ విధంగా మహిళలకు సీట్లు కేటాయిస్తారు, ఆ డీలిమిటేషన్ ప్రాసెస్ ఎంత తొందరగా జరుగుద్ది. ఎందుకంటే 2026 వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్ అయిపోయిందనమాట. ఆ తర్వాత డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుద్ది, నెక్స్ట్ సెన్సస్ డేటా ఎప్పుడు బయటకు వస్తుంది, వీటన్నిటిని బట్టి మహిళలకు ఎలాంటి సీట్లు కేటాయిస్తారు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి మహిళలు వస్తున్నారు. ఎటువంటి మహిళలు రాబోతున్నారు? ఆల్రెడీ రాజకీయ కుటుంబాల నుంచి రాబోతున్నారా? ఆల్రెడీ ఉన్న పొలిటీషియన్స్కి, ఇప్పుడు పొలిటీషియన్స్ అందరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మా సిస్టర్స్ ఎవరు, మా వైఫ్ ఎవరు, మా అమ్మ ఎవరు, వాళ్ళు ఎవరు బాగా మాట్లాడతారు, ఎవరిని రాజకీయాల్లోకి తీసుకొద్దామని చెప్పి. సో కొన్ని పొలిటికల్ ఫ్యామిలీస్కి ఇది కన్ఫైన్ కాబోతుందా? కొంతమంది దీనిలో ముందుకు రాబోతున్నారా అంటే నిజంగా కేవలం లోక్సభలో 181 మంది మహిళలు ఎక్స్ట్రా పెరిగినంత మాత్రాన, లేదా మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన, స్టేట్ అసెంబ్లీస్లో అన్ని అసెంబ్లీస్లో కలిపి దాదాపు 2-3 వేల మంది పెరిగినంత మాత్రాన మహిళలకు చైతన్యం వస్తుందా భారతదేశంలో అంటే అది కాదు. నిజమైన అట్టడుగు స్థాయి మహిళకి ఈ ఫలితం అందాలి, అది ట్రికిల్ డౌన్ అవ్వాలి. అప్పుడే నిజమైన చైతన్యం వస్తుంది అనమాట. కేవలం పొలిటికల్ రిజర్వేషన్స్ వస్తే మాత్రమే, అందులో ఆ రిజర్వేషన్స్ ఫలాలు ఉన్నత శ్రేణి మహిళలు అందుకుంటే మాత్రమే రాదు. కాబట్టి ఈ బిల్లులో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీస్ కన్నా కామన్ ఉమెన్ని, ఎవరైతే నిజంగా రాజకీయ చైతన్యం అవసరమో వాళ్ళని ట్రైనప్ చేసి పైకి తీసుకొస్తే కనుక వాళ్ళు దేశం కోసం ఎంతైనా చేయగలుగుతారు. లేకపోతే పంచాయతీ సిస్టంలో ఉన్నట్టే ప్రతి పంచాయతీ వ్యవస్థలాగా ఓన్లీ రబ్బర్ స్టాంపులాగా తయారవకుండా మహిళలు వాళ్ళకి చైతన్యం రావాలంటే మాత్రం ఎవరికైతే పొలిటికల్ ఫ్యామిలీస్, పొలిటికల్ డిపెండెన్సీ లేదో అలాంటి మహిళలను బయటకు తీసుకొచ్చి అలాంటి మహిళల చేత రాజకీయాల్లో నడిపించగలిగితే కనుక వాళ్ళు నిజంగా అభివృద్ధి కోసం పాటుపడతారని నేను నమ్ముతాను.
భారత్ స్థానం చాలా లోయెస్ట్లో ఉందండి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇచ్చే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం మన స్థానం చాలా అంటే దిగజారిపోయింది. పొలిటికల్ ఎంపవర్మెంట్లో మనం అందరితో సమానం అవ్వాలంటే, అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్లో మనం ఈక్వల్ కావాలంటే దాదాపు 150 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ బిల్లును దృష్టిలో పెట్టకుండా చెప్తే కనుక ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న దేశం రువాండా 61% ఫీమేల్ రిప్రజెంటేషన్ ఉంది. సౌత్ ఆఫ్రికా 43% ఉంది. యూకే 32% ఉంది. అమెరికా 24% ఉంది. బంగ్లాదేశ్ 21% ఉంది. ఇంకా ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో కేవలం 15 మంది మాత్రమే ఎమ్మెల్యేస్ ఉన్నారు లేడీస్. తెలంగాణలో కేవలం 6. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అండి? అలానే మన ఇండియాలో మన లోక్సభలో కేవలం 14% మాత్రమే మహిళలు ఉన్నారు, 78 మంది. రాజ్యసభలో అయితే 10% మాత్రమే ఉన్నారు. ఈ బిల్లు యాక్చువల్గా లోక్సభ గురించి, స్టేట్ అసెంబ్లీస్ గురించి చెప్తుంది. రాజ్యసభ గురించి, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గురించి చెప్పట్లా. సమాజంలో జనాభాలో సగం ఉన్న మహిళలకి కేవలం 33% అనేది తక్కువే. రిజర్వేషన్ అనేది ఒక భిక్ష కాదు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ జెండర్ జస్టిస్. లింగ సమానత్వంలో రిజర్వేషన్లు ఖచ్చితంగా అవసరం. ఇన్ఫ్యాక్ట్ నాట్ లెస్ దాన్ 1/3 ఇవ్వాలి. 1/3 తక్కువ కాకుండా ఇవ్వాలి. కొన్ని అసెంబ్లీస్లో 50% కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. తప్పేంటి? మనము లోకల్ సెల్ఫ్ బాడీస్లో చూస్తే కనుక చాలా రాష్ట్రాల్లో 50% మహిళల రిజర్వేషన్ ఉంది. అలానే స్టేట్ అసెంబ్లీస్లో కూడా 50% ఇవ్వండి. అలానే మహిళల్లోకి సంబంధించిన అంశాలు మనం చూస్తే చాలా చోట్ల ఉమెన్ లెడ్ ప్రైమ్ మినిస్టర్స్. అమెరికాలో ఇంతవరకు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వలేదు, ఒక ఫీమేల్ అవ్వలేదు అనమాట. బ్రేకింగ్ ద గ్లాస్ సీలింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. అంటే అన్నింటినీ ఆర్డ్స్ని ఎదుర్కొని, ఒక ప్యాట్రియార్కీ కావచ్చు, మనీ పవర్ కావచ్చు, మజిల్ పవర్ కావచ్చు, ఇవన్నీ ఒక మహిళ ఎదుర్కొని రావాలంటే చాలా కష్టం. ఒక మాట అంటారనమాట జయలలిత గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఇఫ్ ఎ ఉమెన్ హ్యాస్ టు ఎక్సెల్ ఇన్ పాలిటిక్స్ షీ హ్యాస్ టు బి సూపర్ ఫీమేల్ అని. ఒక మహిళ పాలిటిక్స్లో రాణించాలంటే ఆవిడ సూపర్ ఫీమేల్ లాగా ఆ ఒక అట్రిబ్యూషన్ వచ్చేసింది. అమ్మో, ఆడపిల్లలు రాజకీయాల్లోక, అది మన గేమ్ కాదు కదా అని. ఎందుకు ఆడపిల్లలు పబ్లిక్ ఫోరంలోకి ఎందుకు రాకూడదు? ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు? ముందు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ 4 సంవత్సరాలు ఏదైతే టైం పడుతుందో మొత్తం ఇది ఫోర్స్లోకి రావడానికి, ఎన్ఫోర్స్మెంట్లోకి రావడానికి, ముందుగా ప్రతి కామన్ ఉమెన్కి పొలిటికల్ అవేర్నెస్ తీసుకొస్తే కనుక ఆటోమేటిక్గా ఇట్స్ ఒక పెద్ద సైకిల్ లాంటిదండి. ఒక్క అవేర్నెస్ తీసుకొస్తే కనుక కనెక్టింగ్ డాట్స్ అనమాట ఇది. పొలిటికల్ అవేర్నెస్ బ్రింగ్స్ ఎకనమిక్ అవేర్నెస్. పొలిటికల్ అవేర్నెస్ వల్ల ఆర్థికపరమైన అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల సోషల్ అవేర్నెస్ పెరుగుద్ది. మహిళలు నిజంగా సమానత్వంకి వస్తారనమాట. ఇండియా లాంటి దేశంలో ఇది చాలా అవసరం. మన చుట్టుపక్కల దేశాలు చూసుకుంటే కనుక పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా కన్నా బెటర్గా ఉమెన్ పార్టిసిపేషన్ ఉంది. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా బంగ్లాదేశ్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్థడాక్స్గా ఉమెన్ బయటికి రానివ్వరండి. అటువంటి పరిస్థితిలో కూడా బంగ్లాదేశ్లో కూడా మోర్ దాన్ 20% ఉమెన్ ఉన్నారు అక్కడ వాళ్ళ అసెంబ్లీస్లో, పార్లమెంట్లో. అలాంటిది భారతదేశంలో ఎందుకు ఇంత దారుణంగా ఉన్నదే క్వశ్చన్ అనమాట. మనం పాకిస్తాన్ చూస్తే కూడా పాకిస్తాన్ కూడా మోర్ దాన్ 20% ఉంది. బంగ్లాదేశ్లో 20% ఉంది. నేపాల్లో 33% ఉంది. భారతదేశంలోని ఈ కర్మ ఎందుకు అంటే మేజర్ కారణం ఏంటంటే భారతదేశంలో ఇంతవరకు ఉమెన్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్, అసలు మహిళలు అనే కాన్సెప్ట్ మీరు లెక్కేసుకోండి. జయలలిత, ఉమాభారతి వీళ్ళందరూ కొంతమంది మాత్రమే. ఈవెన్ ఇందిరాగాంధీ గారు లాంటి ప్రైమ్ మినిస్టర్ ఆవిడ వచ్చినప్పుడు కూడా ఆవిడ ఎంత తట్టుకోగలిగింది. జయలలిత కూడా ఒక మాట అంటారనమాట, నాకు పొలిటికల్ బ్యాకప్ లేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను రాగలిగానంటే చాలా టఫ్ థింగ్ అని చెప్పి. సో ఇటువంటి కాన్సెప్ట్స్లో మనం మహిళలకి నిజంగానే చైతన్యం తీసుకొచ్చి సామాన్యమైన మహిళలను పైకి తీసుకొస్తామే ఈ బిల్లు యొక్క అర్థం అవుతుందండి. లేకపోతే మాత్రం చాలా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. తర్వాత మన లోక్సభ స్పీకర్ స్థానంలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఉమెన్ అంటే ఉమెన్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ముఖ్యంగా ఇండియాది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. మరి మహిళలకు ప్రాతినిధ్యం ఎంత ఉంది? ఇక్కడ ముస్లిం ఉమెన్ గురించి ఒకసారి మాట్లాడాలండి. ముస్లిం ఉమెన్కి సంబంధించి అయితే వాళ్ళు అసలు ఎమ్మెల్యేల ఆలోచనే లేదు. చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి చిన్న ముస్లిం ఉమెన్ సెంటర్ దాకా వెళ్ళిన ఒక అమ్మాయి నజ్మా హెఫ్తుల్లా, ఆవిడ పేరు తప్ప ఇంకో పేరు నేను వినలేదు. సో ముస్లిం ఉమెన్ కూడా ముందుకు తీసుకురావాలి. నాట్ ఓన్లీ అందరు కాదు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం అన్ని వర్గాల నుంచి మహిళలు ముందుకు రావాలి. ఈవెన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్. మీరు ఇందాక నేను కొత్త పార్లమెంట్ భవంతి గురించి చదువుతూ యాక్సెసిబుల్గా ఉంది, డిజేబుల్ ఫ్రెండ్లీ దివ్యాంగ్ సెంటర్ కావచ్చని. ఎంతమంది పాత పార్లమెంట్లో దివ్యాంగ్స్ ఎంపీగా అయ్యారండి? అది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. ఒక జైపాల్ రెడ్డి గారు తప్పితే వీల్ చైర్ బేస్డ్ ఒక్కళ్ళు కూడా ఎంటర్ అవ్వలేదు. అలాంటి డిజేబుల్డ్ ఉమెన్ గురించి బిల్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి మనం. మహిళలకు సంబంధించి చాలా అద్భుతమైన చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకు గృహహింస చట్టం కావచ్చు, వరకట్న నిషేధ చట్టం కావచ్చు. ఇన్నున్నా సరే అవన్నీ ఆగాయా?
ఒక్కసారి ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్స్ వచ్చినా మహిళల తలరాత అనేది మారాలి. రాజకీయపరమైన అవేర్నెస్ అని రావాలి. ముఖ్యంగా అవగాహన, చైతన్యం, ప్రోత్సాహం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చట్టాలు అమలు చేసే ముందనమాట. మనం 73rd, 74th అమెండ్మెంట్ అంటే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చూస్తే కనుక దాదాపు ఇండియాలో యావరేజ్ 45% మహిళలే ఉన్నారు. దాదాపు 14-15 లక్షల మంది పంచాయతీరాజుల వ్యవస్థలోనే మహిళలు ఉన్నారనమాట. అంతమంది ప్రతినిధులు ఉన్నా సరే ఎంతవరకు వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు? కొన్ని చోట్లయితే మనం ఎక్కడ న్యూస్ పేపర్లో కూడా చూసాం. పురుషులే వెళ్ళి వాళ్ళ తరపున ప్రమాణ స్వీకారం కూడా చేశారంట. వాళ్ళ హస్బెండ్స్ వెళ్ళి వాళ్ళ తరపున ప్రమాణ స్వీకారం చేశారంట. ఇంతటి దారుణం ఇంకోటి ఉందా? సర్పంచ్లుగా మహిళలు గెలిస్తే భర్తలు వెళ్ళారనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఉన్నత వర్గాల మహిళలకు మాత్రమే ఇవి అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలకు మాత్రమే. తర్వాత రొటేషన్ విధానం అంటున్నారు. రొటేషన్ విధానం అంటే ప్రతి డీలిమిటేషన్ అప్పుడు మహిళలకు ఆ స్థానం ఉంటుంటుంది. కొత్త డీలిమిటేషన్ వచ్చా కొత్త స్థానాలు ఇస్తూ ఉంటారు అంటున్నారు. ఈ రొటేషన్ విధానం వల్ల కూడా కొంత కన్ఫ్యూషన్ కానీ, కొంత వాళ్ళకు ఒక కోహరెన్స్ కానీ, అంటే ఈ కాన్సెన్స్ని అది దీన్ని 20 ఏళ్ళలో 40 ఏళ్ళు డెవలప్ చేద్దాం లేకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ విషయంలో అనేక సవాళ్ళు వస్తున్నాయి. దానికి మనం అనేక రకమైన సొల్యూషన్స్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా రాజకీయపరమైన విద్య, రాజకీయ చైతన్యం చాలా అవసరం. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి మహిళల్ని నర్చర్ చేయాలి. వాళ్ళు రకరకాల పొజిషన్స్లో మహిళల్ని పెట్టాలన్నమాట. కేవలం పురుషులే కాకుండా మహిళల్ని పెట్టాలి. తర్వాత రిజర్వేషన్లు అమలు కావడానికి, మహిళా రిజర్వేషన్ అమలు కావడానికి అంత టైం పట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉమెన్ రిలేటెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, మహిళలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ తీసుకురావాలన్నమాట. దాంతోపాటు పితృస్వామ్య వ్యవస్థ నుంచి అనేక అంశాలు ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ లెవెల్స్లో కావచ్చు, సొసైటీ లెవెల్స్లో కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కావచ్చు, ఇలా అనేక అంశాల్లో మహిళలకి చైతన్యం తీసుకొస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అవుతుంది అనమాట. సో ఈ 4-5 ఇయర్స్లో సమాజాన్ని పొలిటికల్ ఎంపవర్మెంట్ వైపు, ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ వైపు మనం నడిపించగలిగితే కనుక ఇంకా బెటర్గా మనం దీన్ని ప్రమోట్ చేయగలిగే వాళ్ళం అవుతాం అనమాట. సో ఇవన్నీ సవాళ్ళు పక్కన పెడితే అమ్మాయిలు 21 ఇయర్స్కో 22 ఇయర్స్కో చదివైపోయి పెళ్ళిళ్ళు చేసేస్తారు. వాళ్ళకున్న డొమెస్టిక్ వర్క్స్ ఇంటర్నల్గా ఏమవుతుంది, పిల్లల్ని పెంచడం, హస్బెండ్ని చూసుకోవటం, ఇవన్నీ కూడా మేజర్ ఇది అవుతాయి అనమాట. సో అ ఉమెన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మదర్, అ వైఫ్, అ డాటర్, బట్ షీ ఈజ్ అ బెస్ట్ పొలిటికల్ పర్సన్ ఆల్సో. పబ్లిక్ లైఫ్, సివిక్ రిపబ్లికనిజం అంటాం. ఉమెన్ని పార్టిసిపేటరీ లైఫ్ కూడా పెంచాలి. మన రాజకీయ సంస్కృతిలో మనం పొలిటికల్ పార్టీ తర్వాత పొలిటికల్ ఫ్యామిలీ ఈ కాన్సెప్ట్లోంచి మనం బయటికి రానంత కాలం ఒకటే కుటుంబానికి చెందిన పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఓట్లేస్తాం. డెమోక్రసీలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ కుటుంబ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి అందరూ కూర్చొని ఆలోచిస్తారు నెక్స్ట్ ఫీమేల్ లీనియేజ్ ఏంటి మన ఫ్యామిలీలో అని చెప్పి. ముందుగా దీన్ని బ్రేక్ చేయాలి. సామాన్యమైన మహిళకు ఇది అందుబాటులోకి రావాలి. ఈ బిల్లు పేరే ఉంది, నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పి. నారీ శక్తి, రియల్గా నారీ శక్తి ఎవరు? ఉమెన్ పవర్, గ్రాస్ రూట్ ఉమెన్ అనమాట. గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే ఉమెనే నారీ శక్తి. ఈ 128th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ మొత్తం నారీ శక్తి అనే బేస్లోనే ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయాలంటే ఇప్పటి నుంచి కూడా అన్ని లెవెల్స్లో ఉమెన్ బయటికి రావాలి. అన్ని లెవెల్స్లో ఉమెన్ని ఎంకరేజ్ చేయాలి. ఈవెన్ ప్రతి పొలిటికల్ పార్టీ కామన్ ఉమెన్ తీసుకొచ్చి నర్చర్ చేయాలి. ఇవన్నీ 1, 2, 3, 4, 5 పాయింట్స్ అనమాట. అంతేకాదు మహిళలకి పొలిటికల్ ఎడ్యుకేషన్ అనేది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుగుతుంది, ఇందిరాగాంధీ రూలింగ్ ఎలా ఉంది, సిరిమావో బండాక్ రూలింగ్ ఎలా ఉంది, మార్గరెట్ థాచర్ ఎలా పరిపాలించేవాళ్ళు, అక్కడి నుంచి ఈ రోజున అమెరికాలో గొప్ప హిల్లరీ క్లింటన్ ఉంది, తను ఎంత బాగా వర్క్ చేస్తుంది. అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి వాళ్ళ పబ్లిక్ స్పీకింగ్ యాటిట్యూడ్ కానీ పాలసీ మేకింగ్ కానీ ఇవన్నీ నేర్పిస్తే కనుక మహిళలు ఖచ్చితంగా ఎక్సెల్ అవుతారు రాజకీయాల్లో. CSBIAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25th నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.